హలో అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో రేపు జరగబోయేటటువంటి సిపిటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని టిప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఏ విధంగా మీరు క్వాలిఫై అయ్యి బయటికి రాగలరు అనేది నేను మీకు చెప్తాను. ఆల్రెడీ మీ అందరూ ప్రాక్టీస్ చేసే ఉంటారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ హాల్లోకి మీ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మీ హాల్ టికెట్ అనేది మంచి లెజిబుల్గా క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. అలాంటి ప్రింట్అవుట్ తీసుకోండి, కలర్ ప్రింట్అవుటే తీసుకోండి, తప్పేం లేదు. తర్వాత ఒకవేళ అలా కనిపించకపోతే మీ సంతకం కానీ ఫోటో కానీ సరిగ్గా కనబడకపోయేలా ఉండుంటే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుందండి. తీసుకువెళ్ళి ఆల్రెడీ హాల్ టికెట్ని ఒక గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించాల్సి ఉంటుందన్నమాట. అది మీరు ముందే చేయాలి. సో లేట్ అయింది నేను కూడా వీడియో చేయడం. సో ఎగ్జామినేషన్కి 1 అవర్ ముందే వెళ్ళాలి, ఎందుకంటే బోల్డెన్ ఫార్మాలిటీస్ ఉంటాయి, మీ ఫొటోస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో టోటల్ ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్ 1 అవర్. దాని లోపు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఎగ్జామినేషన్ పూర్తయినా కూడా మీరు అందులోనే కూర్చోవాలి. ఓకే, అది ఎలాగా మీకు అందరికీ తెలిసిందే. గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ గ్రేస్ పీరియడ్ లోపలే ఆ గ్రేస్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ప్రతి క్యాండిడేట్ కూడా చేయించుకోవాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా తీసుకెళ్ళకూడదు. మెటల్ వస్తువులు ఏమైనా ఉంటే ఇంట్లో వదిలేసేయండి. ఎంత తక్కువ బ్యాగేజ్ వీలైతే అంత తక్కువే పట్టుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఓన్లీ అనలాగ్ వాచెస్ అలౌడ్ అండి. మా నార్మల్ డయల్ ఉన్న వాచెస్ ఉంటాయి కదా, అవి అలౌడ్. సో ఇప్పుడు మనం మెయిన్ ఇన్స్ట్రక్షన్స్లోకి వద్దాం. మీరు ఎగ్జామ్లోకి వెళ్ళగానే మీ హాల్ టికెట్ నెంబర్తో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తామో సో చూద్దాం ఎలా చేస్తాము. ఫస్ట్ రైట్ క్లిక్ నొక్కండి. రైట్ క్లిక్ నొక్కి న్యూ కొట్టండి. న్యూ కొట్టి ఫోల్డర్ కొట్టండి. ఫోల్డర్ కొడితే ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దానికి మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇచ్చేసి ఎంటర్ నొక్కండి. ఆ ఫోల్డర్ సేవ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. హాల్ టికెట్ నెంబర్ క్రియేట్ చేసాం. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో మీరు చూస్తే ఏం మనం చేయాలో తెలుస్తుంది. ఈ విధమైనటువంటి క్వశ్చన్ పేపర్ మీకు ప్రింటెడ్ ఫార్మాట్లో ఇస్తారండి. అది మళ్ళీ తీసేసుకుంటారు వాళ్ళు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ పేపర్ మీ ముందు ఇస్తారు. హాల్ టికెట్ నెంబర్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, చేసాము. ఎవ్రీ ఫైల్కి కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, ప్రతి క్వశ్చన్కి కూడా. సో అవి ఎలా చేయాలో చూద్దాం. ఇలా క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన టాస్క్ ఫోల్డర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేట్ చేయాలి. కానీ ఈ పార్ట్ ఏకి సంబంధించి ఆన్సర్స్ ఎలాగ ఇవ్వాలి? సో ఇక్కడ మీకు పేపర్ మీద ఇచ్చారు వాళ్ళు. సో ఆన్సర్స్ ఎలాగిస్తాము? ఒక ఎక్సెల్ షీట్ చేయమన్నారన్నమాట. ఎక్సెల్ షీట్ చేసి ఇలా ఉంటుంది కదా ఎక్సెల్ షీట్. సో ఈ ఎక్సెల్ షీట్లో 1.a, ఫస్ట్ దానికి ఆన్సర్ ఏ, సెకండ్ దానికి ఆన్సర్ ఏ, థర్డ్ దానికి ఆన్సర్ బి, డి, ఫోర్త్ దానికి ఆన్సర్ బి, ఫిఫ్త్ దానికి ఆన్సర్ సి, ఇలా ఇవ్వాలన్నమాట. ఇలా మీరు మార్క్ చేయాలి ఎక్సెల్ షీట్లో. అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఆ ఫైల్ ఏదైతే ఉందో, ఈ ఎంసీక్యూస్ ఫైల్ ఏదైతే ఉందో అది ఒక ఎక్సెల్ షీట్ రూపంలో మనం ఇవ్వాలి. ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ రెడీ చేయాలి. దానికి నేమ్ ఈ విధంగా ఇవ్వాలి. ఓకేనా? సో ఒకసారి చూపిస్తాను. సో రైట్ క్లిక్ నొక్కండి, న్యూ నొక్కండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అని నొక్కండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చి హైఫన్ నొక్కండి. హైఫన్ నొక్కి అన్ని క్యాపిటల్ లెటర్స్లో పార్ట్ అని నొక్కి హైఫన్ నొక్కి ఏ నొక్కి ఎంటర్ నొక్కండి. సో ఆ విధంగా మీకు ఫైల్ అనేది సేవ్ అవుతుంది. దీనికి మీరు 1 అని పెట్టుకోవాలండి. స్టార్టింగ్ 1 డాట్ అని పెట్టుకోవాలి. అది ఫస్ట్ క్వశ్చన్ కదా, ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి 1 డాట్. సో ఇక్కడ 1 డాట్ హాల్ టికెట్ నెంబర్ పార్ట్ ఏ హైఫెన్ పార్ట్ ఏ, పార్ట్ హైఫెన్ ఏ అనమాట. అలా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు దాన్ని రీనేమ్ చేయాల్సి ఉంటుంది. సో 1 డాట్ హాల్ టికెట్ నెంబర్ హైఫెన్ పార్ట్ ఏ, ఇది అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ మనకి వర్డ్ ఇస్తారు. ఏమి ఇచ్చారు చూడండి మోడల్ దాంట్లో. సో ఈ మోడల్ దాంట్లో వర్డ్ ఇచ్చారు, వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చి దాన్ని ఇలా రెడీ చేయమన్నారు. 2 ఇస్తారండి. ఫస్ట్ క్వశ్చన్ ఎంఎస్ వర్డ్కి సంబంధించి 25 మార్క్స్, సెకండ్ది వచ్చేసి 15 మార్క్స్ ఎంఎస్ వర్డ్కి సంబంధించి. ఒక టేబుల్ కానీ ఏదైనా సరే ఇవ్వచ్చు. ఓకేనా? సో 2 క్వశ్చన్లు కూడా ఎంఎస్ వర్డ్కి సంబంధించినవే. సో మన ఫోల్డర్లోకి మనం వెళ్తాం. వెళ్ళి రైట్ క్లిక్ నొక్కి న్యూ నొక్కండి, 2 నొక్కండి. రైట్ క్లిక్ నొక్కి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని కొట్టి 2 డాట్ అని పెట్టి స్పేస్ ఇచ్చి మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి హైఫెన్ పెట్టి
క్యూ క్యాపిటల్ Q1 అంతే కదా అడిగారు. సో ఎలా ఇచ్చారు చూడండి. సో క్యాపిటల్ Q1 ఇలా చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ -Q1 2 డాట్ అనమాట. సో 2 డాట్ హాల్ టికెట్ నెంబర్ -Q1. నెక్స్ట్ది కూడా వర్డే కాబట్టి న్యూ అని కొట్టి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని కొట్టి 3 డాట్ హాల్ టికెట్ నెంబర్ -Q2 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి, మనం ఎక్సెల్ క్రియేట్ చేయాలి. సో అయిపోయింది, వర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సెల్ క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. ఇది Q3 అని సేవ్ చేయాలి మనం దీన్ని. అయిపోయిన తర్వాత Q4 పవర్ పాయింట్ చేయాలి. ఓకే. సో రైట్ క్లిక్ నొక్కి న్యూ నొక్కి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అని కొట్టండి. కొట్టి 4 డాట్ స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నెంబర్ -Q3 ఎంటర్. అంతే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసినా క్వశ్చన్కి సంబంధించి అందులోనే చేయాలన్నమాట. అప్పుడే ఎవాల్యుయేట్ చేస్తారు. ఇది కూడా ఆ ఫోల్డర్లోనే ఉండాలి ఈ ఫైల్స్ అన్ని, లేకపోతే ఎవాల్యుయేట్ చేయరు. ఓకే. నెక్స్ట్ న్యూ కొట్టండి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని కొట్టండి. 5 డాట్ హాల్ టికెట్ నెంబర్ -Q4 అని కొట్టండి, ఎంటర్ నొక్కండి. ఓకేనా. సో 1 2 3 4 5 ఇలా 5 ఫైల్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ 5 ఫైల్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాము. అందులోనే మీరు ఆ డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ప్రతి ఆన్సర్ ఫైల్ కూడా మీ హాల్ టికెట్ నెంబర్తో సేవ్ అయి ఉండాలి. ఆ ఫోల్డర్లోనే సేవ్ అయి ఉండాలి. బయట సేవ్ అయిన ఫోల్డర్స్, బయట సేవ్ అయిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయరు. సో మీకు మీరే క్రియేట్ చేసుకోవాలండి. వాళ్ళు వచ్చి మీ దగ్గర క్రియేట్ చేయరు, గైడ్ చేస్తారు. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. హాల్ టికెట్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి చదువుకొని వెళ్ళి మనమే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ MCQs ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ ఫైల్ని నేను ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసుకుంటే నాకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి ఇందులోకి వెళ్ళండి. ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో ఇంక అందులో ఏం పెట్టద్దు. ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో 1 డాట్ ఆన్సర్ ఏంటి క్యాప్స్లో పెట్టుకొని క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోండి A, 2 డాట్ A, 3 డాట్ B, 4 డాట్ B, 5 ఫిఫ్త్ క్వశ్చన్ A, 6th క్వశ్చన్ 6 డాట్ D. ఇలా మీరు మొత్తం 20 క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకసారి ఇన్స్ట్రక్టర్ని అడగండి ఇవి రెండు వేరే వేరే రోస్లో చేయాలా అని. అంటే ఇలా చేయాలా లేదంటే 1 2 ఇక్కడ డాట్ రాదండి, డాట్ రాదు. దీని నంబర్ ఫార్మాట్ అది మార్చుకోవాలి. అదంతా కొంచెం మీరు ప్యానిక్ అవుతారు ఎగ్జామ్లో. డైరెక్ట్గా మీరు ఇలా ఎంటర్ చేసేసేయండి. కాల్ అడగండి ఇవి వేరేరో అని అడిగినా పర్లేదు. లేదంటే మీరు డైరెక్ట్గా ఇలా ఎంటర్ చేసేసేయండి. క్లియర్గా వాళ్ళు ఇలానే మెన్షన్ చేశారు. 1 డాట్ A, 2 డాట్ A, 3 డాట్ B, 4 డాట్ 5, 4 డాట్ B, 5 డాట్ A, 6 డాట్ D. సో ఈ విధమైన ఫార్మాట్లో 20 క్వశ్చన్లకి ఆన్సర్ మీరు చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత దాన్ని Ctrl+S నొక్కి సేవ్ చేసి క్లోజ్ చేయొచ్చు. Ctrl+S నొక్కుతూ 2-3 సార్లు నొక్కితే సేవ్ అవుతుంది. ఓకేనా. సో అందులోనే సేవ్ చేయాలి, కొత్త ఫైల్లా క్రియేట్ చేయకూడదు. Ctrl+S నొక్కితే చాలు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ సేవ్ యాజ్ నొక్కారు అనుకోండి వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది అది. అలా చేయకూడదు. సో ఇందులో వర్డ్ ఎంటర్ చేస్తారు, వర్డ్ యొక్క థింగ్స్ అన్నీ కూడా చేసేస్తారు. చేసేసి అందులో అది ఎంటర్ చేస్తారు. ఇందులో ఎక్సెల్కి సంబంధించిన టేబుల్ వేసేసి దానికి సంబంధించిన కంటెంట్ అందులో, పవర్ పాయింట్కి సంబంధించి ఇందులో. సో ఈ విధంగా మీ ఎగ్జామ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసేసి కొన్ని బేసిక్ టిప్స్ అనేవి మనం చూద్దాం. సో ఏంటి ఇప్పుడు ఈ 60 మినిట్స్ ఏవైతే మనకి డ్యూరేషన్ ఇచ్చారో ఆ 60 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర నుంచి తీసేసుకుంటారు. ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ పైన మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపరు యొక్క టాప్ రైట్ హ్యాండ్ కార్నర్లో ఇలా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ రాయాలి మీరు. ఓకే. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళని ఇన్స్ట్రక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ ఇన్విజిలేటర్స్ కానీ అడగండి. మీరు ఎవరితోని మాట్లాడొద్దు. ఓకే. మీ ఐడెంటిటీని వాళ్ళు చెక్ చేసుకుంటారండి. అది నార్మల్. ఇవి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవంతా మనం కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏం కాదు. మీరు చదివితే మీకు అర్థమైపోతాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. సో ఆర్డర్లీ బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా వెరీ క్యాజువల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కూడా. సో మనకి ఎగ్జామ్ పరంగా ఏమీ ఇబ్బంది లేదు ఈ ఇన్స్ట్రక్షన్స్తో. వీటిని వైలేట్ చేయకూడదు మనం. ఓకే.
సో దట్స్ ఆల్ అండి. ఇవే మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్స్లో ఈ టిప్స్ మనం ఏం చేద్దామంటే, మీరు 10 నిమిషాల కంటే ఈ 20 క్వశ్చన్లకి ఆలోచించకండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి వచ్చినవన్నీ పెట్టేయండి, రానివి కూడా మీరు ఏవో ఒక ఆప్షన్స్ ఇచ్చేసి పెట్టేయండి. ఓకేనా? మోస్ట్లీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్లు 10 నిమిషాల్లో అయిపోవాలండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎవరికైతే పార్ట్ బికి వస్తాం. పార్ట్ బిలో ఏమేమున్నాయి మనకి? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ ఉన్నది. ఓకేనా? సో ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరు ఏ ఆర్డర్లో చేయాలి? టైపింగ్ స్పీడ్ బాగా వచ్చిన వాళ్ళు ఇది ఫస్ట్ ఫినిష్ చేయండి. వర్డ్ని టైపింగ్ స్పీడ్ అంతా మాత్రంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, నేను చేయలేకపోతున్నాను, యావరేజ్గా ఉన్న వాళ్ళు కూడా వర్డ్తోనే స్టార్ట్ చేయండి. కానీ అస్సలు టైపింగ్ స్పీడ్ లేదు అనుకున్న వాళ్ళు ఈ రెండింటితో స్టార్ట్ చేయండి. ఎందుకు అలా చెప్పాను? ఇంత పెద్ద పారాగ్రాఫ్ మీరు టైప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ప్యానిక్ అయిపోతారు, టైం అయిపోతూ ఉంటుంది, క్వశ్చన్ వెళ్ళదనమాట ముందుకి. సో అందుకని ఎంసీక్యూస్ అటెంప్ట్ చేసేసి డైరెక్ట్గా ఎక్సెల్కి కానీ పవర్ పాయింట్కి కానీ వచ్చేస్తే మీ పని ఈజీ అవుతుంది అనమాట. ఎంతెంత టైం కేటాయించాలి? సో దీనికి 10 నిమిషాలు, తర్వాత ఎక్సెల్కి 10 నిమిషాలు కేటాయించాలి మీరు. తర్వాత పవర్ పాయింట్కి కూడా 10 నిమిషాలే మీరు కేటాయించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 10 నిమిషాల్లో ఇవి అయిపోయిన తర్వాత అరగంట ఉంటుంది మీకు. మోస్ట్లీ అరగంట లేదంటే 25 మినిట్స్ మీరు పెట్టుకొని ఈ వర్డ్కి రండి. వర్డ్కి వచ్చేసి మీరు ఎలా చేస్తారు? చేస్తున్నప్పుడే మీరు టైప్ చేస్తారు కదా, జనరల్లీ టైం ఉంటే మొత్తం అంతా టైప్ చేసి అప్పుడు ఇవన్నీ చేయండి. ఓకేనా? లేదు అనుకుంటే, టైం లేదు అనుకుంటే 1 by 1 ఒక పారాగ్రాఫ్ టైప్ చేయడం, ఈ హైలైట్లు ఏవైతున్నాయి ఈ హైలైట్లు చేసుకుంటూ వెళ్ళిపోండి. మోస్ట్లీ ప్రిఫరబుల్ ఏంటంటే మొత్తం ఇదంతా టైప్ చేసిన తర్వాత ఈ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఈజీగానే ఉంటుందండి, ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అయితే మీకు టైం అయిపోద్ది. ప్యానిక్ అవ్వద్దు, అందుకే వర్డ్ లాస్ట్లో చేయమంటున్నాను. వర్డ్ లాస్ట్లో ఎందుకు చేయమన్నానంటే టైపింగ్ స్పీడ్ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇక్కడే ఆగిపోతారు. సో ఇబ్బంది పడొద్దు. సో నేను చెప్పిన ఫార్మాట్లో ఆ విధంగా ఆ ఆర్డర్లో చేయండి. ఓకే, డన్. సో ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ మీకు ఇక్కడ ఇటాలిక్, అండర్లైన్, బేసిక్ అన్నీ చేసుకెళ్ళిపోండి. హెడ్డింగ్లు ఇవన్నీ కూడా చేయొచ్చు మనం. ఏదైనా కష్టమైంది ఇచ్చాడు, క్రియేట్ పేజ్ 3 ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్ అన్నాడు, అక్కడ మీకు క్లియర్గా మొత్తం అన్ని టూల్స్ ఎక్స్ప్లోర్ చేస్తే దొరుకుతుంది, ఖచ్చితంగా చేసేయగలరు. కాకపోతే ఎక్కడైనా మీరు స్టక్ అయితే అది వదిలేసేయండి, అక్కడ మిగతా అడ్రస్ చేసేయండి. సపోజ్ ఇక్కడ స్టక్ అయిపోయాం, ఇది వదిలేయండి, ఈ టేబుల్ వేసేయండి. అప్పుడు పేజ్ 2లో టేబుల్ వేయమన్నాడు, టేబుల్ వేసుకెళ్ళిపోండి, హెడర్ అండ్ ఫుటర్ పెట్టేయండి. సో అక్కడ రాలేదు, అది వదిలేసేయండి అక్కడ. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 5 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 3rd పాయింట్ మీకు రావట్లేదు, ఈ పాయింట్ ఒకటే వదిలేసి మిగతావన్నీ అడ్రస్ చేసేయండి. దీంతో ఈ 2 లింక్ ఉంటే మొత్తం క్వశ్చనే వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీరు అటెంప్ట్ చేసిన దానికి మార్క్స్ ఉంటాయి, ఈ ఒక్కొక్క దానికి కూడా చేసిన దానికి మార్క్స్ ఉంటాయి. ఓకేనా? టైప్ చేసిన దానికి మార్క్స్ ఉంటాయి, టేబుల్ చేసినందుకు మార్క్స్ ఉంటాయి. ప్రతి స్టోను అన్టర్న్డ్గా వదలకూడదు. ఎవ్రీ స్టోన్ హ్యాస్ టు బి టర్న్డ్, ఎవ్రీ లైన్ హ్యాస్ టు బి అడ్రస్డ్. అలా అయితే మీరు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఎక్కడైనా స్టక్ అయిపోతే వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. ఇదే బేసిక్ ఇన్స్ట్రక్షను. ఎక్సెల్లో బోల్డ్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, ఇవన్నీ కంగారు పడకండి. ఎక్కడైనా ఫార్ములా రాలేదు, డేటా ఎంటర్ చేసి వదిలేయండి. డేటా ఎంటర్ చేసి వదిలేస్తే ఫార్ములా ఏపోతే ఈ క్యాలిక్యులేట్ ద టోటల్ ఈచ్ కాలమ్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నాడు. ఈ ఒక్కదానికే మార్క్స్ చేస్తాడు, ఈ 6టికి మీరు చేసేస్తారు. ఈ 5టికి మీరు చేసేస్తే మార్క్స్ వేస్తారు వాటికి. సో ఆ విధంగా మీరు మూవ్ అవ్వాలన్నమాట. పవర్ పాయింట్ చాలా ఈజీ అండి. స్లైడ్స్లో ఉన్న ఈ మ్యాటర్ని కాపీ కాదు, టైప్ చేయడమే. చాలా ఈజీగానే అవుతుంది, కంగారు పడొద్దు. సో ఫినిష్ చేయండి. ఈ విధంగా ఫ్లయింగ్ కలర్స్తో మీరు అందరూ బయటకు వస్తారు. చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవుతారండి. మోస్ట్లీ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతారు. మీరు నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా సిపిటి డిస్క్వాలిఫై అవ్వరు అంటిల్ అండ్ అన్లెస్ అస్సలు ఏమీ తెలియదు ప్రాక్టీస్ చేయకపోతే తప్ప. మీ మార్క్స్ బట్టే మీ ర్యాంకింగ్స్ అవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. ఓకేనా? సో దట్స్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఎగ్జామ్కి ముందుగా వెళ్ళండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.